ఏఐ గోన క్యూర్ క్యాన్సర్, ఏఐ ఈస్ గోయింగ్ టు మార్స్. ఇది మన టెక్ సీఓస్ అందరూ చెప్పేది. కానీ ఇండియాలో చాలా వేరే యూస్ కేసు ఉంది. ఒక అతను క్లాడ్ యూస్ చేసి యాన్సెస్టర్ ప్రాపర్టీ ఎక్కడుందో కనుక్కున్నాడు. అక్కడేమో అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చేసిన సూపర్ కంప్యూటర్స్ మనం ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా వాడుతున్నాం. ఇది ఒక్కటే న్యూస్ అనుకుంటారు, ఇంకా 7 ఆనుమత్యాలు ఉన్నాయి. తీస్తా, అన్ని బయటికి తీస్తా, లాస్ట్ వరకు చూడండి. డిస్క్లైమర్: AI Gola is subjected to algorithmic risk. Please read your ChatGPT prompts carefully before complaining. ఈ షో చూసాక మీ బ్రెయిన్లో ఎర్రర్ 401 వచ్చినా లేదా మీ ఇంట్లో ఉండే అలెక్సా మిమ్మల్ని బెదిరించి వైఫై పాస్వర్డ్ మార్చినా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నేను చెప్పే న్యూస్ అంతా 100% నిజం అంటిల్ ద నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రూవ్స్ అస్ కంప్లీట్లీ రాంగ్. ChatGPT టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవడు చదవడు కాబట్టి మా డిస్క్లైమర్ కూడా ఎవరు పట్టించుకోరు. ఎంజాయ్ ద షో. వెల్కమ్ టు బాటమ్ లైన్స్ ఆఫ్ ద వీక్. బాటమ్ లైన్స్ ఆఫ్ ద వన్. ఏఐ సర్వర్లు నీళ్ళు తాగేస్తున్నారా చారి? ఇండియాలో పెద్ద పెద్ద డేటా సెంటర్స్ పెట్టడానికి ప్రతి ఒక్క ఏఐ కంపెనీ చూస్తుంది. కానీ ఆ సర్వర్లని చల్లగా ఉండాలంటే వాళ్ళకి నీళ్ళు కావాలి. ఈ డేటా సెంటర్ వాటర్ తాగేదేమో కానీ గైస్ లెట్ మీ డ్రింక్ ఫస్ట్. స్టే హైడ్రేటెడ్. ఎడిటర్ బ్రాండ్ బ్లర్ చేయి, ఎందుకంటే మనకు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. ప్రమోషన్ కాదమ్మా ఇది. ఇది చూస్తుంటే నాకు శ్రీమంతుడి సినిమా గుర్తొచ్చింది. మహేష్ బాబు అంటారు కదా, ఊరు నాకు ఏదో ఇచ్చింది నేను తిరిగి ఇచ్చేయాలన్నట్టు. కానీ ఏ కంపెనీస్ మాత్రం ఊర్లో గ్రౌండ్ వాటర్ ఉన్నాయి కదా, ఇంకో 2-3 పైప్లైన్స్ మొత్తం లాగేద్దాం అంటున్నాయి. అక్కడెవడో శాన్ ఫ్రాన్సిస్కోలో ఎవడో గిబ్లీ ట్రెండ్ అని చెప్పి గివ్ మీ ఫ్లయింగ్ సమోసా ఫోటో అని ఏదో ప్రాంప్ట్ ఇస్తాడు. అందుకని చెప్పి మనం సమ్మర్ లో స్నానం చేయడం మానేయాలా? మనుషులు బతకడానికి కావాల్సిన చిన్న వాటర్. కానీ ఏ టూల్స్ కి ప్రతి ఒక్కడికి పోలవరం ప్రాజెక్ట్ కావాలంటున్నారు. బాటమ్ లైన్స్ 2. కోడింగ్ నేర్చుకుంటే కామెడీ అయిపోయిన బీటెక్ లైఫ్. IBM పెద్ద బండరాయి పెట్టాడు. ఆటోమేషన్ వచ్చేసింది, ఇంకా ఏఐ టూల్స్ నేర్చుకోవాల్సిందే. ఇన్ కేస్ మీరు నేర్చుకోకపోతే పెట్టే సర్దేసుకుని వెళ్ళిపోవడానికి స్ట్రిక్ట్ వార్నింగ్ తో వచ్చాడు. బీటెక్ లో మా హెచ్ఓడి జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, నీ లైఫ్ సెట్ అయిపోద్దని సాగొట్టారు. ఇప్పుడేమో ఇవన్నీ ఎందుకు ఏఐ చేస్తుంది కదా, ఇవన్నీ వద్దంటారు. ఎవరు మీరు అసలు? మనం కూడా నమ్మేసి లీడ్ కోడ్ అంటూ, హ్యాకర్ ర్యాంక్ అంటూ, అబ్బో ఆ రోజులు వేరు. ఎక్కడో ఎతికేసి లీడర్ ర్యాంక్ ఫస్ట్ కొట్టేయాలి అని చెప్పి నైట్లు కూర్చొని చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ వద్దు, డైరెక్ట్ ఏ టూల్స్ వాడి చేయాలంటున్నారు. ఇది ఎలా ఉందంటే కట్టప్ప బాహుబలిని చంపేసినట్టు బ్యాక్ స్టాపింగ్. మామూలు బ్యాక్ స్టాపింగ్ కాదు. ఐటీ సిచ్యువేషన్ ఎలా తయారైందంటే ఎవడన్నా రెజ్యూమేలో C++, జావా అని స్కిల్స్ పెడుతుంటే చాలా జాలి చూపిస్తున్నారు. అయ్యో పాపం వీడు కీబోర్డ్లో ఇంకా టైప్ చేస్తున్నాడు కోడింగ్ అచ్చా అని పంపిస్తున్నారు, కానీ జాబ్ ఏమి అవ్వట్లేదు ఎవరు. మన కష్టాలు ఎలా ఉంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ డైరెక్ట్గా చంపేసింది ఏఐతో. బాటమ్ లైన్స్ 3. గూగుల్ సెర్చ్ ఇంజిన్ విత్ బొమ్మరిల్లు ఫాదర్ సిండ్రోమ్. 25 years అయిన తర్వాత పిచ్ పట్టిందంటే గూగుల్ వాడికి. సెర్చ్ ఇంజిన్ మొత్తం లేపేసి ఈ ఏఐ ఓవర్ వ్యూతో నింపేశాడు. ఒకప్పుడైతే సెర్చ్ చేసి 10 links చదివి జడ్జ్మెంట్ కాల్ తీసుకున్నాడు. అంతా ఏఐనే ఇస్తుంది ఓవర్ వ్యూ. ఇది పక్కా బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగే తయారైంది. నువ్వు లింకులు ఒక్కొక్కలేదు, నేను ఉన్నాను కదా. నువ్వు షర్ట్ కొనుక్కోక్కర్లేదు, నేను ఉన్నాను కదా. నువ్వు ఆర్టికల్ అయితే అసలు చదువు, నేను ఉన్నాను కదా. మా కష్టం మేము ఏదో పడేవాళ్ళం కదా, చదువుకుని ఏదో నేర్చుకునేవాళ్ళం. నీ వల్ల బద్ధకం పెరిగిపోయింది. అసలు బుర్ర ఆలోచించడమే మానేసాం. ఆ స్పెల్లింగ్ కూడా మర్చిపోతున్నాం నీ వల్ల. బాటమ్ లైన్స్ 4. ఓపెన్ ఏఐ బిజినెస్. పంచర్ చేసేది మేమే, పంచర్ వేసేది మేమే. ఓపెన్ ఏఐ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మేము డీప్ ఫేక్స్, ఎలక్షన్లో ఇవేం జరగకుండా మేము అంతా చూసుకుంటా ఉన్నాం. అరే అసలు ఏ కనిపెట్టిందే మీరు కదా, ఈ డీప్ ఫేక్స్ అంతా వచ్చిందే మీ వల్ల. ఇప్పుడు వచ్చి మేము డెమోక్రసీని కాపాడడానికి ఉన్నాం, వీఆర్ వెరీ న్యూట్రల్ అన్నట్టు వస్తున్నారు స్టేట్మెంట్స్. మేము తెలుగు టర్మ్స్ చెప్పాలంటే ఇది కిక్ సినిమాలు రవితేజ లాగా. దొంగ నేనే, పోలీసు నేనే దోచుకుంటా, నేనే ఇన్వెస్టిగేట్ చేస్తాను. వాళ్ళ బిజినెస్ స్టడీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎలా అంటే మేము ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఎలా సాల్వ్ చేశారు? మొత్తం అందరినీ హ్యూమన్స్ని లేపేసి అన్ని ఏ రోబోట్స్ పెట్టి మేము ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, మాకు నోబెల్ ప్రైజ్ కావాలి. నోబెల్ ప్రైజ్ అంతే గుర్తొచ్చింది. మన యూఎస్లో ఒక ఆయన ఉంటారు, ఏమన్నా అంటే నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి పీస్ కోసం అని అంటుంటారు. తెలుసు మీ అందరికి ఆయన ఎవరో. సో ఇది బాటమ్ లైన్స్ ఆఫ్ ద వీక్. లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఏ మీద, కానీ LKG పిల్లోడు కూడా చేయని మిస్టేక్స్ ఏ చేస్తుంది. సో అవన్నీ కవర్ చేయడానికే లెట్స్ గెట్ టు నెక్స్ట్ సెక్షన్. సో గైస్ వెల్కమ్ టు ఏ ఫ్లాప్స్ ఆఫ్ ద వీక్. ఫెయిల్ 1. ChatGPT కాదు, ఇది ChatGPT. ఓపెన్ ఏఐ వాళ్ళ ప్రీమియం యూజర్స్కి ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు. మన కొత్త వాయిస్ మోడ్ వాడారంటే హాలీవుడ్ రేంజ్ సైఫై సినిమాలో వచ్చినంత సౌండ్ వస్తుంది అని సింపుల్గా నమ్మించేసి డబ్బులు లాగేశారు. మన వాళ్ళు ఆహా ఓహో అంటూ కొనేశారు. కానీ తవ్వితే తెలిసింది ఆడు పాత మోడల్నే ర్యాప్ చేసి కొత్తగా అమ్మేశాడు. ఎలా ఉందంటే లోపల ఏం లేదు, డొల్లా. నాకు ఇది పర్సనల్గా అనిపించింది. పుష్ప రేట్ సినిమా టికెట్కి వెళ్ళి లైగర్ సినిమా చూసినట్టు ఉంది. నవ్వకు బ్రో. బయట చూస్తే ఫెరారీ, లోపల చూస్తే చెత్తక్ ఇంజన్. అది మనోడి పరిస్థితి. ఫెయిల్ 2. సోల్ఫుల్ లాక్ స్టేట్ ప్లాన్. మెక్డానల్డ్స్ కూడా పనిచేశాడు. ఈ హ్యూమన్స్ అంతా ఎందుకు ఇన్ఎఫిషియంట్. మనం ఏని పెట్టేద్దాం, డ్రైవ్ త్రూస్లో మొత్తం ఫాస్ట్ అయిపోతుంది, ఫాస్ట్ ఆర్డర్స్ తీసుకుంటుంది, మొత్తం చాలా ఫాస్ట్ అయిపోద్దని. కానీ జరిగింది ఏంటి, ఇద్దరు మాట్లాడుకుంటే కన్ఫ్యూజ్ అయిపోయింది కదా. సో కన్ఫ్యూజ్ అయిపోయి డిఫరెంట్ ఆర్డర్తో వచ్చింది. 20 burgers, 20 ice creams అని. 3 రోజులు ఉపవాసం ఉన్నా కానీ నేను తినలేను కదా అన్ని. ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం రాదు కానీ ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేస్తారండి.
ఆల్రైట్ మామ, మన ఫేవరెట్ సెక్షన్కి వచ్చాం. అన్నిట్లో అవుట్ స్మార్ట్ చేస్తుంది కానీ ఏఐ. మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్ వచ్చేసరికి ఏఐ అవుట్ స్మార్ట్ చేయలేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు క్రేజీ కామెంట్స్ ఆఫ్ ద వీక్. కామెంట్ 1, ఐఎమ్ హేమంత్. బ్రో ఫస్ట్ కామెంట్, వెరీ న్యూ కాన్సెప్ట్. బ్రో ఫస్ట్ రిప్లై, థ్యాంక్స్ ఫర్ ద లవ్. కానీ నువ్వు ఇలా కామెంట్ పెట్టావంటే నెక్స్ట్ వీక్ నుంచి ఏఐ ఆటోమేట్ చేస్తుంది. సో క్రియేటివ్గా రా కొత్త కామెంట్స్తో. మిస్టర్ కాక్షి గారి కామెంట్, ఏఐ కాంట్ రిప్లేస్ యూ బ్రో, టాప్ నాచ్ న్యూస్ ప్రెజెంటేషన్ అండ్ ఏఐ గోలా క్రాస్ ఏ రోస్టింగ్ టెక్. కాక్షి బ్రో కరెక్టే, ఏఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు కానీ ఏఐ అలాగే సర్కాస్టిక్గా చెప్పలేదు కదా. కానీ ఏమో మన శామ్ ఆల్ట్మన్, ఎలాన్ మస్క్ ఏం చేస్తారో తెలియదు రేపు. సో జాగ్రత్తగా నేను మీ ఫీడ్లోకి రావాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, పుష్ చేయాలి, హైప్ చేయాలి వీడియోని. పుష్ప స్టైల్లో చెప్పాలంటే వాళ్ళు వస్తుంటాయి పోతుంటాయి అబ్బా, కానీ మన రోస్టింగ్ మాత్రం తెగేదేలే. నెక్స్ట్ శ్రీను గారి కమెంట్, అబ్బా సాయిరామ్, ఏ ఫ్లాప్స్ చూశాక స్పెషల్గా ఫ్రీలాన్సింగ్ 90% ఫెయిల్ అయింది అన్నారు చూడండి. బబ్బా ఎంత వినసంపుగా ఉంది సుమి. శ్రీను గారు మీ శాడిజం ఏంటో అర్థం కాలేదు. మనం ఎక్కడికి పోయినా పర్లేదు, ఏఐ ఫెయిల్ అయిందంటే మాత్రం ఫుల్గా సంతోషం. మీరు మన ఇండియన్ అనిపించుకున్నారు మీరు. అయినా ఏఐ ఫెయిల్ అయితే కిక్కే వేరు. నెక్స్ట్ రితికా రెడ్డి గారి కామెంట్, సాలిడ్ ఎపిసోడ్, దీస్ ఏఐ ట్రెండ్స్ ఆర్ సూపర్ ఇంట్రెస్టింగ్ విత్ క్రియేటివిటీ. థ్యాంక్స్ రితికా గారు, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, తట్టుకోలేరు. నెక్స్ట్ లాస్ట్, అమ్మో ఈ కామెంట్ చాలా డేంజర్గా ఉంది, చూద్దాం. బన్నీ సేస్, సార్ మీరు ఇప్పుడే షోరూంలో తీసిన బండిలా ఉన్నారు. ఐ మీన్ యు ఆర్ వెరీ హ్యాండ్సమ్. ఏ గోల్ ఎపిసోడ్ బాగుంది, నెక్స్ట్ వీక్ కలుద్దాం, ఓకే బాయ్. షోరూంలో తీసిన బండి, ఆ కంపారిజన్ ఏంటండి? నేనేమో ఈఎంఐ కట్టలేక, సర్వీస్ ఇవ్వలేక, ఏదో బాధపడుతున్న బండి వేసుకొని తిరుగుతుంటే మీరేమో ఈ కంపారిజన్. అయినా వరల్డ్లో అంత లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఏ జాబ్స్ పోతున్నాయి, కొత్త ఏ టూల్స్ అని అందరూ భయపడుతుంటే మీరేమో నేను అందంగా ఉన్నా అంటున్నారు. ఓకే ఉన్నాను, థ్యాంక్ యూ. కానీ మీలాంటి అన్బాథర్డ్ యాటిట్యూడ్ కామెంట్సే కావాలి మాకు. ఇంకా అందరూ ఇలాంటి క్రియేటివ్ కామెంట్స్ పెట్టండి, చూద్దాం మరి నెక్స్ట్ వీక్ ఎవరెవరు వస్తారో మన కామెంట్ సెక్షన్లోకి. కీప్ కమెంటింగ్ గైస్. సరే మామ, ఇక సెలవు. ఈ టెక్ బ్రోస్ చేస్తున్న అప్డేట్కి చిరాకు వచ్చేస్తుంది. కలేజా సినిమాలో మహేష్ బాబు కంటే డబుల్ చిరాకుగా ఉంది. అందుకే చెప్తున్నా, ఈ ఏళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. మనిషిని మించిన మెషిన్ రాదు, రాలేదు, రాకూడదు కూడా. కానీ మరి మీరు ఇంకా ఇప్పటిదాకా వీడియో చూస్తారంటే మీరు హ్యూమన్సే. సో మరి మన హ్యూమన్స్కి సపోర్ట్ చేయండి, చేయాలి. కష్టపడి గోల్ చేస్తున్న హ్యూమన్కి సపోర్ట్ చేయండి రేపటి కోసం. సో మరి పోకిరి సినిమాలో పండు గట్టికి కొడతారు కదా, అలాగే మీరు సబ్స్క్రైబ్ బటన్ కూడా గట్టికి కొట్టండి. సో లాస్ట్కి చెప్పేది ఏంటంటే, ఏఐ వాడండి, యూజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్, కానీ దానికి బానిసలా అవ్వకండి, అంతే. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఉంటా మరి. దిస్ ఈజ్ ఏఐ గోలా ఎపిసోడ్ 2 అండ్ ఐఎమ్ అభినయ్ సైనింగ్ ఆఫ్.